నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒకప్పుడు ఆడపిల్లలకు మైనారిటీ తీరిందంటే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టేవారు. ఇక అబ్బాయికి 25 వస్తున్నాయంటే పెళ్లిళ్ల పేరయ్యలు వారింటి చుట్టూ తిరిగేవారు. పిల్లలను ఒక ఇంటి వారిని చేసేయాలి అని త్వరగా ముడిపెట్టేస్తే తమ బాధ్యతలు తీరిపోతాయని తల్లిదండ్రులు భావించేవారు. అయితే ఇప్పుడు లెక్కలు మారాయి, ఆలోచనలు మారాయి. వివాహం విషయంలో ఈ రోజుల్లో యువత ఆలోచనలు చాలా మారిపోయాయి అంటున్నారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, వ్యక్తిగత కారణాలలో కెరీర్కే అధిక ప్రాధాన్యత ఇవ్వడము కారణమేదైనా, కారణాలు ఎన్నైనా ప్రస్తుతం భారత్లో ఇప్పుడిప్పుడే ఈ ధోరణి పుంజుకుంటున్నట్లు కనిపిస్తూ ఉండగా పాశ్చాత్య దేశాలలో పీక్స్కి చేరుకుంటుంది అని అంటున్నారు. తాజాగా కార్నెల్ యూనివర్సిటీ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు వివాహం చేసుకోవడం కంటే జీవితాంతం సోలోగా బ్రతికేయడమే బెటరు అని, ఒంటరిగా ఉండడం అన్ని విధాలా బెటర్ అనే భావనలో ఉన్నట్లు తేలింది అని సర్వే స్పష్టం చేసింది. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్లో సుమారు 25% మంది వయోజనులు తమ జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకపోవచ్చును అని అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఇలా సుమారు 100లో 25 మంది సోలో బ్రతుకే సో బెటర్ అనడంతో ప్రపంచానికి ముందు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి ఒకప్పుడు వివాహం చేసుకోకుండా ఉండడాన్ని లోపంగా, శాపంగా భావించేవారు. అయితే ఇప్పుడు జనాల్లో ఈ ఆలోచన మారింది అంటున్నారు. ఇందులో పలు కారణాలున్నాయని చెబుతున్నారు. భాగస్వాములు ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండలేకపోవడం ఒక కారణం కాగా, స్వేచ్ఛగా తమకు నచ్చినట్లు బ్రతకాలి అనే భావన అటు పురుషుల్లోనూ ఇటు స్త్రీలలోనూ ఉండడం మరో కారణమని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆధునిక సమాజంలో కెరీర్, ఆర్థిక భద్రత, వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉండడం మరో కారణం అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు తగ్గుతున్న జననాల రేటు అతిపెద్ద సమస్యగా మారబోతోంది అని హెచ్చరికలు వినిపిస్తున్న వేళ ఈ ఆలోచన ధోరణి ఆ రకంగానూ సమస్య అంటున్నారు. మరి భవిష్యత్తులో ఈ సోలో బ్రతికే సో బెటర్ ఆలోచన ధోరణి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.